హాయ్ గైస్, నేను కర్నల్. వాచెస్ గురించి మాట్లాడుకుంటే నేను ఒక రోజంతా మాట్లాడుతూనే ఉంటానండి. సో మన మెన్స్ రిస్ట్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వాచ్ మనకి ఒక అందాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందండి. సో అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు వాచ్ కావాలి. అంతేకాకుండా మనం మెన్స్కున్న ఏకైక యాక్సెసరీ నన్ను అడిగితే ఈ చైన్స్ అవన్నీ కాకుండా మనల్ని కాంప్లిమెంట్ చేసే ఏకైక యాక్సెసరీస్ వాచ్. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు వాచ్ యొక్క బేసిక్ టెర్మినాలజీ మాట్లాడుకుందాం, లైక్ బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఏ వాచ్. ఇక్కడ ఇన్ని వాచెస్ ఉన్నాయి కదా, ఈ 4 వాచెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇవన్నీ పక్క పెట్టేసి ఒక వాచ్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఈ వాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మన వాచ్ తెలుసుకోవాల్సిన బేసిక్ పార్ట్ వచ్చేసి వాచ్ యొక్క మూమెంట్. మన హ్యాండ్స్ కదులుతూ మనకి టైం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తుందంటే దానికి కారణం మూమెంట్ వల్ల. ఈ మూమెంట్ క్యాలిబర్ అని కూడా అంటారు, లేకపోతే మెకానిజం అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్వార్ట్స్ అంటే బ్యాటరీతో నడుస్తుంది. ఈ మూమెంట్ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి క్వార్ట్స్, ఇంకోటి మెకానికల్. మెకానికల్లోనే ఆటోమేటిక్ కూడా ఉంటుంది, రెండుకి డిఫరెన్స్ ఉంది. ఇది క్వార్ట్స్ కదా, మీరు ఇక్కడ చూస్తున్నారు ఆటోమేటిక్. చూడండి, ఇది ఏం కదలట్లేదు కదా. సో దీంట్లో బ్యాటరీ ఏమి ఉండదు. షేక్ అంటే లోపల దాంట్లో ఒక రోటర్ అనే పార్ట్ ఉంటుంది. ఆ రోటర్ అనే పార్ట్ ఎనర్జీ గ్రాస్ప్ చేసుకొని దీని ఎనర్జీ పంపిస్తుంది అనమాట కదలండి. చూడండి, ఇది ఆటోమేటిక్ అంటే దీంట్లో ఓన్లీ ప్యూర్ మెకానిజం, ప్యూర్ పార్ట్ ఆఫ్ వాచెస్ అనమాట. ఇది వచ్చేసి క్వార్ట్స్ పార్ట్. నెక్స్ట్ చెప్పబోయే మన వాచ్ పార్ట్ వచ్చేసి కేస్. ఈ రౌండ్ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ని కేస్ అంటాం. ఈ కేస్ పైనే మనకు గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ లోపల డైల్ ఉంటుంది, దాని వెనకాల మెకానిజం ఉంటుంది. అంటే లైక్ టోర్సో ఆఫ్ ద వాచ్ అనమాట. మన హోల్ బాడీకి మన మిడిల్ పార్ట్ అంటే ఈ చెస్ట్ రీజన్ ఎలా ఉందో అలా అనమాట. దీని లోపలే అన్నీ మనకి ఫిక్స్ చేసి ఉంటాయి. డైల్ ఈ కేస్ పార్ట్ లోపల చిన్న డిస్క్ లాగా అరేంజ్ చేసి ఉండబడి వాచ్కి ఒక ఫ్రెష్ గుడ్ లుక్ని ప్రొవైడ్ చేసే దాన్ని డైల్ అంటాం. ఈ డైల్లోనే ఇక్కడ మనకి మినిట్స్ని మెన్షన్ చేస్తూ ఉంది చూసారా, మనకు టైం ఎగ్జాక్ట్గా చెప్తుంది. ఈ చెప్తుని ఈ టిక్ అని ఇట్లాగా వెళ్తుంది కదా ముళ్ళు, వీటిని హ్యాండ్స్ అంటారు. ఇది డైల్, ఇది హ్యాండ్స్. ఇక్కడ మనకి టైంని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని గోల్డ్ స్టిక్స్ లాగా మార్క్ చేసి ఉన్నాయి చూసారా, వీటిని ఇండైసిస్ అంటారు. వాటితో పాటే లోపల ఇంకా డైల్స్ ఉన్నాయి, డేస్ చెప్పడానికి. ఒకటేమో డేలో హవర్స్ చెప్పడానికి, ఇంకోటేమో హవర్లో మినిట్స్ని చెప్పడానికి. ఈ చిన్న చిన్న డైల్స్ ఉన్నారా, వాటిని సబ్ డైల్స్ అంటారు. బెజిల్, వాచ్కి కేస్ ఉంటుంది కదా, కేస్ పైన ఫిక్స్ చేసి ఉండబడి ఇలా కొన్ని మార్కింగ్స్ ఇచ్చి ఉంటుందండి ఈ బెజిల్ అనేది. ఇది ఏమవుతుందంటే కొంతమందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ కొన్ని వాచెస్లో వచ్చేసి రొటేటబుల్ డిస్క్ ఉన్న బెజిల్ ఉంటుంది. అదేంటంటే డైవర్స్కి డీప్ సీలో ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి చూడండి, కొన్ని వాచెస్కి ఏమో దీనికి చూసారా, నా దగ్గర ఉన్న ఈ టైటన్ వాచ్కి ఏమో బెజిల్ ఏం లేదు, దీనికి కేసే నార్మల్ ఉంది. దీని కేస్తో పాటు పైన బెజిల్ ఇచ్చిబడి ఉంటుంది. సో బెజిల్ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కేస్, బట్ ఇట్స్ పార్ట్ దట్ సెట్స్ ఆన్ ద కేస్. వాచ్ మనకి ఎప్పుడైనా టైం తప్పు చూపించినప్పుడు మనం ఇక్కడ ఈ పార్ట్ని బయటికి ఇలా తీసి టైం అడ్జస్ట్ చేసుకుంటుంటాం కదా. ఎప్పుడైనా ఈ పార్ట్ పేరేంటో ఆలోచించారా? ఈ పార్ట్ పేరు క్రోన్. ఈ పార్ట్ చూసారా, మన టైం అడ్జస్ట్ చేసుకునే పార్ట్ని క్రోన్ అంటారు. కొన్ని వాచెస్కి లైక్ క్రోనోగ్రాఫ్ వాచెస్కి పైన బటన్స్ ఉంటాయి, ఇవి పుషెస్ అంటారు. ఈ బటన్స్ని పుషెస్ అంటారు. ఇది వచ్చేసి హోమాజ్ వాచ్ అనమాట. సో దీనికి పుష్ డౌన్ అంటే మనం మామూలు ఇలా స్క్రూ చేసి ఉంటుంది, ఈ స్క్రూని అన్స్క్రూ చేసుకొని పుష్ చేసుకోవాలి మన బటన్స్ ఏమైనా సెట్ చేసుకోవాలంటే. సో వీటిని పుష్ డౌన్ పుషెస్ అంటారు. మామూలు బటన్స్ ఉంటే పుషెస్ అంటారు. ఇక మీరు వాచ్లో చూస్తుంటే మన డేట్ చెప్పడానికి ఒక చిన్న కట్అవుట్ ఉంది. దీన్ని ఏమంటారంటే డేట్ విండో అంటారు.
ఒకవేళ డేట్తో పాటు డే కూడా ఉంటే డేట్ అండ్ డే విండో అంటారు. సో ఈ స్మాల్ పార్ట్ని విండో అంటారు. వాచెస్ స్ట్రాప్స్ గురించి డీసెంట్ ఒక ఐడియా ఇద్దామని చెప్పి 3 వాచెస్ తీసుకున్నా. ఇక్కడ ఇది మెటల్తో తయారు చేసిన వాచ్ కదా పూరా. సో దీన్ని మామూలుగా స్ట్రాప్స్ అంటారు కదా కొంతమంది, దీని స్ట్రాప్ కూడా మొత్తం కంప్లీట్గా మెటల్తో తయారు చేయబడింది. సో దీన్ని మెటల్ బ్రేస్లెట్ అంటారు, మెటల్ బ్రేస్లెట్. అదే ఇక్కడున్న ఈ టైటన్ వాచ్ తీసుకోండి, దీని స్ట్రాప్ వచ్చేసి లెదర్తో తయారు చేస్తుంది, జెన్యూన్ లెదర్. సో లెదర్తో ఉంటుంది, లెదర్ స్ట్రాప్ అని అంటారు. ఇక్కడున్న ఈ G-Shock GA2100 తీసుకోండి, ఈ వాచ్ వచ్చేసి రైజిన్తో తయారు చేస్తుంది. సో దీన్ని రైజిన్ స్ట్రాప్ అంటారు. మీరు మెటల్తో తయారు చేస్తున్న వాచ్ని మాత్రమే మెటల్ బ్రేస్లెట్ అంటారు. మిగతా ఏ మెటీరియల్తో తయారు చేసిన వాచ్ అయినా సరే వాటిని మెటల్తో తయారు చేస్తుంటే మాత్రం మెటల్ బ్రేస్లెట్ అంటారు. మిగతా ఏ మెటీరియల్తో తయారు చేసిన వాచ్ అయినా సరే స్ట్రాప్స్ అనొచ్చు. లైక్ ఇది లెదర్ స్ట్రాప్, అది రేజిన్ స్ట్రాప్, నేటర్ స్ట్రాప్ కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా కావచ్చు. ఇవి బేసిక్ వాచ్ టర్మినాలజీ అండి. ఇప్పుడు ఈ వాచెస్ యొక్క బేసిక్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజే వీడియో ఎందుకు చేశానంటే దానికి ఒక రీజన్ ఉంది. త్వరలో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సేల్స్ రాబోతున్నాయి. నేను ఇయర్ మొత్తం ఆ సేల్స్ కోసం వెయిట్ చేస్తా. పోయిన ఇయర్ ఏమో నేను ఈ G-Shock GA2100 కొన్నాను. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి దీని ప్రైస్ 9,000 చేంజ్ ఉంది. నమ్ముతారో లేదో, నేను చాలా తక్కువ ప్రైస్కి, అంటే ఆల్మోస్ట్ 6,200 రూపీస్కి కొన్నా. ఇంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. సో కొనే ముందర ఒక వాచ్ పార్ట్స్ గురించి తెలుసుకుంటారు కదా, సో మీకు ఫర్దర్గా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో చేశాను. అందుకే లేట్ చేశాను, కానీ లేకపోతే నేను ఫస్ట్ చేయాలనుకున్న వీడియోనే ఇదండి. సో యూ గైస్ విల్ యాక్సెప్ట్ మీ, ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వాచెస్ యొక్క బేసిక్ టెర్మినాలజీ లేదా వాచ్ యొక్క బేసిక్ పార్ట్స్. మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న పార్ట్స్ వచ్చేసి మూమెంట్, కేస్, డైల్, హ్యాండ్స్, సబ్ డైల్స్, బెజిల్స్, క్రౌన్, పుషర్స్, విండోస్, స్ట్రాప్ అండ్ ఇండైసిస్. ఇంకా నేను చెప్పాలనుకునేది వచ్చేసి వాచ్ అనేది సింపుల్ థింగ్ కాదండి. వాచ్ ఈజ్ నాట్ సింపుల్ థింగ్ దట్ సిట్స్ ఆన్ యువర్ రిస్ట్ అండ్ టెల్స్ ద టైమ్. వాచ్ ఈజ్ ఎ beautiful thing that tells your status and also how important is your time. I hope you understand guys. Thank you so much. Nenu Karnan untanu. I'll take a leave.